నిజం చెప్పాలంటే వెజిటేరియన్ ఫుడ్లో అంత ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేది ఏది లేదు. బట్ వెజిటేరియన్ ఫుడ్ తినేటప్పుడు ఆ ప్రోటీన్ సోర్స్ మీకు కావాలి అంటే ఎప్పుడు ఒక కాంబినేషన్ తినాలి. సో రైస్ అండ్ పప్పు అది ఒక కాంబినేషన్. ఆ కాంబినేషన్ కరెక్ట్గా తింటేనే మీకు కంప్లీట్ అమైనో యాసిడ్స్ అనేది వస్తుందన్నమాట. జస్ట్ సేమ్ యాజ్ వాట్ యూర్ గెటింగ్ ఫ్రమ్ చికెన్ అండ్ ఫిష్. సో వెజిటేరియన్ తినేవాళ్ళు ఎప్పుడు కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్లో తీసుకుంటే మంచిది. పప్పు కానీ, శనగలు, పెసలు, రాజ్మా, సోయాతో తయారు చేసిన సోయా నగ్గెట్స్ కానీ, సోయా పన్నీర్ కానీ అలాంటివన్నీ తీసుకుంటే డెఫినెట్లీ ప్రోటీన్ పెంచడానికి అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది మరీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడానికి అవ్వదు. బికాజ్ ఎక్కువ గ్యాస్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో మామూలుగా నేను ఏం సజెస్ట్ చేస్తానంటే ఈ శనగలు, పెసలు ఉన్నప్పుడు కొద్దిగా మొలకలు వచ్చేదాకా దాన్ని నానపెట్టేసి మొలకలతో మీరు తింటే, కర్రీ కానీ ప్లెయిన్గా స్టీమ్ చేసుకొని తాలింపు వేసుకొని అలా తింటే దాని న్యూట్రియన్స్ అన్నీ ఎన్హాన్స్ అవుతాయి. సో మొలకలు మంచిది మీకు. అండ్ బై ఛాన్స్ ఇప్పుడు ఇవి అన్నీ తీసుకునేటప్పుడు ఇంకా మీకు వీక్నెస్ అనిపిస్తుంది, ప్రోటీన్ సరిపోవట్లేదు అని అంటే వీ క్యాన్ గో ఫర్ మెడికల్ అప్రూవ్డ్ ప్రోటీన్ సోర్సెస్ ఉంటాయండి. సో అలాంటి ప్రోటీన్ పౌడర్స్ పాల్లో కానీ వాటర్లో కానీ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా మీకు మంచి ప్రోటీన్ ఇస్తుంది. అందుకే పనీర్ అప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చు. పెరుగు, మజ్జిగ ఇలాంటి దాంట్లో కూడా మీకు ప్రోటీన్ వస్తుంది. సూట్ అయ్యే వాళ్ళకి డెఫినెట్లీ ఒక గ్లాస్ పాలు రోజు మార్నింగ్ కానీ నైట్ కానీ తీసుకోవచ్చు.